Adult Solutions. Add-on Desire. అడాల్ట్ సొల్యూషన్స్కి స్వాగతం. నేను మీ ఈశ్వర్ కుమార్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అంతర్జాతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో చూద్దామండి. భారతదేశానికి సంబంధించినటువంటి భారత సంతతికి సంబంధించిన విద్యార్థినికి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు ఏంటండి? ఆ అవార్డు పేరు వచ్చేసి పాట్రిక్ హెచ్ హార్ట్ సస్టైనబిలిటీ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు ఇచ్చిన వారు ఎవరు? యుఎస్ఏకి సంబంధించినటువంటి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటారు. దానిని తెలుగులో పర్యావరణ పరిరక్షణ సంస్థ అని అంటారు. వీరు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. పాట్రిక్ హెచ్ హార్ట్ సస్టైనబిలిటీ అవార్డుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ సోహి సంజయ్ పటేల్కు ఈ అవార్డు రావడానికి కారణం ఏమిటి? ఈయన ఏం చేశారు అంటే పాలియురేథిన్ ఫోమ్ అనేది తయారు చేశారు. ఏంటండి? పాలియురేథిన్ ఫోమ్ అనేది తయారు చేయటం జరిగింది. ఈ పాలియురేథిన్ ఫోమ్ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి? వీటి వలన మనం ఇట్లాంటివి తేలికపాటైనటువంటి ఫోమ్స్ని తయారు చేయవచ్చు. ఈ ఫోమ్స్ని ఎక్కడ వాడతారండి? సీలింగ్ వేసేటప్పుడు కానీ, లేదంటే సినిమా థియేటర్స్లో కానీ, సీట్లు కానీ సోఫాలు కానీ తయారు చేసేటప్పుడు ఈ ఫోమ్ని ఉపయోగించడం జరుగుతుంది. చూద్దాం. అయితే గతంలో ఈ యొక్క ఫోమ్ని మిథైల్ ఐసోసైనైడ్ ఏంటండి? మిథైల్ ఐసోసైనైడ్తో తయారు చేయడం జరిగింది. చూద్దాం. ఈ మిథైల్ ఐసోసైనైడ్ గురించి తెలుసుకోవడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందండి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి గతంలో, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా కొన్ని కాన్సెప్ట్లు తెలుసుకుందాం మనం. చూడండి, మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ ఎక్కడైనా లీక్ అయిందండి. ఎక్కడైంది? భోపాల్లో. ఎక్కడండి? భోపాల్లో ఒక రసాయన కంపెనీ ఉంది. ఆ కంపెనీలో డిసెంబర్ 2వ తారీఖున, ఎప్పుడండి? డిసెంబర్ 2వ తారీఖున 1984 సంవత్సరంలో అర్ధరాత్రి సమయమున ఈ మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ లీక్ అవటం వల్ల దాదాపు 3127 మంది మరణం చెందారు. చూసారా? దీనిని ఏమంటారంటే భోపాల్ గ్యాస్ ట్రెజడీ అని పిలుస్తుంటారు. ఏంటండి? భోపాల్ గ్యాస్ ట్రెజడీ. ఇది ఎక్కడ జరిగింది? భోపాల్లో జరిగింది. ఏ తేదీన జరిగింది? 2వ తారీఖు డిసెంబర్ 1984 సంవత్సరంలో జరిగింది. భోపాల్ గ్యాస్ ట్రెజడీలో లీక్ అయినటువంటి గ్యాస్ ఏంటండి? మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ లీక్ అవటం జరిగిందండి. తర్వాత చూసినట్లయితే యుద్ధ హెలికాప్టర్ల పైలట్లుగా 2 మహిళలు ఎంపిక. చూద్దాం. జనరల్గా ఇక్కడ 2 మహిళలను ఇచ్చారు, కానీ ఆ 2 మహిళలు ఎవరు అనేది బయటికి చెప్పలేదు. ఆర్మీ వారు బయటికి చెప్పలేదు. ఎందుకంటే భద్రత దృష్ట్యా ఆర్మీ వారు ఈ 2 మహిళలు ఎవరు అనేది బయటికి చెప్పలేదు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా. ఏమిటా విషయాలు? ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరు? భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరు? ఆన్సర్ చెప్పగలరా? నారిమన్. ఆర్మీ చీఫ్ జనరల్ నారిమన్ గారు. నెక్స్ట్, తొలి మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఎవరు? తొలి మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఎవరు అంటే ఆవని చతుర్వేది. ఎవరండి? ఆవని చతుర్వేది తొలి ఫ్లయింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఈమె తొలి మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్గా భారతదేశంలో చరిత్ర సృష్టించడం జరిగింది. తర్వాత చూసినట్లయితే 2DG తయారీకి ఐఐసిటి, లీ ఫార్మా ఒప్పందం చేసుకున్నాయి. ఈ 2DG అంటే ఏంటి? దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి? 2DG అంటే 2-డియాక్సీ డీగ్లూకోజ్ ఓరల్ పౌడర్. ఏమంటారండి? 2-డియాక్సీ డీగ్లూకోజ్ ఓరల్ పౌడర్. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి? ఇది మనిషికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అవసరమైన వాటిని సరఫరా చేస్తుంది. ఏంటండి?
ఇది ఈ యొక్క కెమికల్ అనేది మనిషికి కావలసిన ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. అయితే ఈ కెమికల్ని ఏంటండి 2DG అనే కెమికల్ని మొట్టమొదటిగా తయారు చేసిన వారు ఎవరు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క కెమికల్ని 2DGని తయారు చేయటం జరిగింది. ఈ DRDO వారు తయారు చేసినటువంటి కనిపెట్టినటువంటి కెమికల్ని IICT వారికి, IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది ఎక్కడ ఉందండి? ఇది హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కెమికల్ టెక్నాలజీ IICTకి ఈ DRDO అనేది ఆర్డర్స్ ఇచ్చేసి, పర్మిషన్ ఇచ్చేసి ఈ యొక్క 2DG కెమికల్ని తయారు చేయమని చెప్పడం జరిగింది. అందుకు కోసం ఈ IICT లీ ఫార్మా అనే ఫార్మసీ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. కంపెనీ పేరు ఏంటండి? లీ ఫార్మా. చూద్దాం. జాతీయంలోనే ధర్మపీఠం బలోపేతం, హైకోర్టు జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెరుగుదల. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిల యొక్క సంఖ్య ఎంత అండి? 37. అదేవిధంగా తెలంగాణలో కొత్తగా పర్మిషన్ రావడం వల్ల తెలంగాణలో హైకోర్టులోకి చేరినటువంటి ప్రస్తుత జడ్జీల సంఖ్య ఎంతండి? 42. ఎంతండి? 42. గతంలో 24 ఉండేది. కేంద్ర ప్రభుత్వం వారు అనుమతి ఇవ్వటం వల్ల అది 18 జోడించి టోటల్గా 42 అవడం జరిగింది. అయితే వీటిలోంచి పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారనేది చెప్తుంది. ఏం చెప్తుందండి? ఆర్టికల్ 224 224 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా హైకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి? ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. ఏ అధికారణ ప్రకారం? 217వ అధికారణ ప్రకారం నియమించడం జరుగుతుంది. మొట్టమొదటిగా ముందుగా హైకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు ఏం చేస్తారంటే, మా హైకోర్టులో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంతమంది జడ్జెస్కి ఖాళీగా ఉందనేసి ఒక లెటర్ ద్వారా ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తారు. తదనంతరం ఆ ముఖ్యమంత్రి గారు ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ప్రధానమంత్రి గారు ఆ లేఖని న్యాయశాఖకు, కేంద్ర న్యాయశాఖకు పంపించడం జరుగుతుంది. సో ఆ న్యాయశాఖ నిజంగా ఖాళీలు ఉన్నాయా లేవా అనేసి హైకోర్టులో తెలుసుకొని ఆ విధంగా ఆ యొక్క ఖాళీలు ఉన్నటువంటి వాటిని భర్తీ చేస్తారు. చూసారు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది. నెక్స్ట్ చూసినట్లయితే వరికి 72 రూపాయలు పెంపు. దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినది కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది ఏంటంటే కనీస మద్దతు ధర. దీంట్లో తెలుసుకోవాల్సిన కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధర అంటే ఏమిటి? ఒక రైతు ఒక పంట పండించినప్పుడు ఆ రైతు దగ్గర నుంచి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ ఇతర సంస్థలు ఏదైతే ధరకు కొనుగోలు చేస్తున్నాయో దానిని కనీస మద్దతు ధర అంటారు. అంటే ఈ కనీస మద్దతు ధర ఎలా ఉండాలి అంటే రైతు పంట పండించడానికి అయినటువంటి పెట్టుబడి ప్లస్ దానితో పాటు ఆ పెట్టుబడిలోటువంటి 50% తనకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎలా చెప్తామంటే కనీస మద్దతు ధర అనేది ఈక్వల్ టు 1.5 ఇంటూ తన యొక్క పెట్టుబడి. ఏంటండి? రైతు పెట్టినటువంటి పెట్టుబడి. చూశారు కదా,
ఇది ఎంఎస్పి అంటే ఏంటంటే 1.5 ఇంటూ పెట్టుబడి అనమాట. అంటే ఒక రైతు పంట పండించడానికి తనకి 100 రూపాయలు ఖర్చు అయినట్లయితే దాని తర్వాత అతని దగ్గర నుంచి తనకి 50 రూపాయల లాభం ఇచ్చి తన దగ్గర నుంచి 150 రూపాయల కంటే ఎక్కువ ధరకి ఖచ్చితంగా కొనాల్సిందే అనేది ఈ ఎంఎస్పి ధర అనమాట. అయితే ఈ 2021-22 సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్కి కేంద్ర ప్రభుత్వం వారు కనీస మద్దతు ధరని ప్రకటించడం జరిగింది. ఇప్పుడే ఎందుకు ఈ ధరను ప్రకటించారు అంటే జూన్ నెలలో మనం ఉన్నాం కాబట్టి, ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి, ఇది ఖరీఫ్ పంటలు వేసే సీజన్ కాబట్టి, సో ఈ సీజన్ కాబట్టి అందుకోసమే ఈ ధరలను కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. సర్కారే పెద్ద దిక్కు. ఈ వీటిలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి అంటే వైఎస్ఆర్ బీమా పథకం. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పథకాల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి పథకాలు ఏంటంటే వైఎస్ఆర్ బీమా పథకం పేరేంటండి? వైఎస్ఆర్ బీమా అనే పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే 18 నుంచి 50 సంవత్సరాలు ఎంతండి? 18 నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చనిపోతే అతనికి తక్షణం 1,00,000 రూపాయలను మంజూరు చేస్తారు. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి యాక్సిడెంట్ ద్వారా ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే తనకి 5,00,000 రూపాయలు ప్రభుత్వం వారు మంజూరు చేయటం జరుగుతుంది. మరలా ఒకసారి చూద్దాము. ఇక వైఎస్ఆర్ బీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలో లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ చనిపోయినట్లయితే వారికి 1,00,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదంలో ఎటువంటి ప్రమాదంలోనైనా 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి మరణించినట్లయితే దానికి 5,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటి అంటే వయసు ఇచ్చేసి ఎంత పరిహారం చెల్లిస్తారనేది అడగటం జరుగుతుంది. సో మనం ఇక్కడ వయసు ఇస్తారండి, క్వశ్చన్లో వయసు అనేది ఇస్తారు, ఎన్ని డబ్బులు పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అనేది అడగటం జరుగుతుంది. ఆన్సర్ ఇక్కడ 5,00,000 గుర్తుపెట్టుకోవాలి. 5,00,000 ఎవరికి అంటే ప్రమాదంలో మరణించిన వారికి, 1,00,000 రూపాయలు ఎవరికి అంటే సహజంగా మరణించిన వారికి. చూద్దామండి. నేడు ఢిల్లీకి సీఎం జగన్. వీటిలో మనకి ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. ఆ ఏమిటండి చూద్దాం. ఇక్కడ హోంమంత్రి అని అడిగారు. కేంద్ర హోంమంత్రి ఎవరండి? అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు ఇట్లాంటి క్వశ్చన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? అమిత్ షా. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి ఎవరు? రైల్వే శాఖ మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. ఎవరండి? పీయూష్ గోయల్. ఈయన రైల్వే శాఖ యొక్క ముఖ్యమంత్రి. అదేవిధంగా జల వనరుల శాఖ మంత్రి ఎవరండి? జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. గజేంద్ర సింగ్ షెకావత్. హోమ్ మినిస్టర్ ఎవరండి? అమిత్ షా. రైల్వే మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్. అదేవిధంగా జల వనరుల శాఖ మంత్రి ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. చూద్దాం. రాష్ట్రానికి 1,438 కోట్లు విడుదల చేశారు. ఇవి ఏమిటండి? లోటు బడ్జెట్, రెవెన్యూ లోటు బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాలకి రెవెన్యూ లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వారే కొన్ని గ్రాంట్లు విడుదల చేసి ఆ యొక్క లోటు, రెవెన్యూ లోటుని భర్తీ చేసే విధంగా
డబ్బులు రిలీజ్ చేస్తుంటారు. సో దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వారు 1,438 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఎంతండి? 1,438 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రెవెన్యూ లోటు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేది ఎవరండి? ఎవరు చెప్తారు? ఏ కమిషన్ వారు చెప్తారు? ఇవి ఎవరు చెప్తారంటే ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతం అనుకున్న ఆర్థిక సంఘం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందండి? ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంఘం 2021 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంఘం యొక్క సంఖ్య 15వ ఆర్థిక సంఘం 2021 నుండి 2025 వరకు ఉంటుంది. ఈ యొక్క ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము రెవెన్యూ లోట్ గ్రాంట్స్ని విడుదల చేస్తుంది. చూశారు కదా. తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూస్తే హైదరాబాదులో ఉన్నటువంటి ఐఐటికి ర్యాంక్ రావడం జరిగిందండి. ఆ ర్యాంక్ ఇచ్చిన వారు ఎవరంటే క్యూఎస్ అనే సంస్థ. ఇది అంతర్జాతీయ సంస్థ. ఈ క్యూఎస్ అనే అంతర్జాతీయ సంస్థ చేసే కార్యక్రమాలు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు వారి యొక్క మేనేజ్మెంట్, వారి యొక్క పనితీరును అనుసరించి పరీక్షించి వారికి ప్రతి సంవత్సరం ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా క్యూఎస్ ఇచ్చినటువంటి ప్రపంచ ర్యాంకుల్లో ఐఐటి హైదరాబాద్కు ర్యాంకు రావడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థలకు వచ్చినటువంటి ర్యాంకులు చూద్దాము. ఐఐటి బాంబేకి 117వ ర్యాంక్ 177వ ర్యాంక్ రావడం జరిగింది. ఐఐటి ఢిల్లీకి 185వ ర్యాంక్ రావడం జరిగింది. ఐఐటి మద్రాస్కి 255వ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా ఐఐటి హైదరాబాద్కి వచ్చిన ర్యాంక్ ఏంటండి? ఐఐటికి హైదరాబాద్కి వచ్చిన ర్యాంకు 591. తెలంగాణలో ఉన్నటువంటి ఐఐటికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంతండి? 591 ర్యాంక్ వచ్చింది. ఇంకోటి బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎవరికండి? బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి వచ్చినటువంటి ర్యాంక్ ఎంతంటే 200. చూసారా? సో మన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేశాము. ధన్యవాదాలు. Add-on solutions. Add-on desires.